చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు, ఇది రాజకీయ పాలన అన్నాడు. రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు. ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లు? ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, నిద్రలేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం మీద ఇంకో ఖాళీ సంచి ఇమనే, అంతే కదా. ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది, కలెక్టర్ ఉద్యోగం ఏంది, సార్ ఈ సంచి తీసుకోండి ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన, అదే కదా. లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి, నువ్వేం చెప్పావు, ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అన్నావు. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ని ఎస్పీని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికీ దానికి నువ్వు వంతపాడినట్టుందా? లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలు, 2-4 ధోరణి. ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు, మరొక ప్రక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు. ఇసుక దోసుకుంటుండేది ఎమ్మెల్యేలే. ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. కాబట్టి నీ ద్వంద్వ పరిణామాలు రెండు కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంది, మీరేమన్నా ఒకటే మాట, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలి అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల, వాళ్ళు చెప్పింది చేయాలా. అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు, మీరు చేయండి. దాంట్లో న్యాయాన్యాయాలు విచారించాల్సినటువంటి అవసరం లే. అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు వచ్చినా, చెడ్డ పనులు చేసినా మంచి పేరు రావాలా, మైలేజ్ రావాలా, దాని ద్వారా మళ్ళీ మా వాళ్ళు గెలవాలా, మళ్ళీ నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంతపాడండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిదే ఇది చెప్పుకోవడానికి, మీడియా సమావేశంలో మాట్లాడడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.